రాజా అన్నారెడ్డి గారు డైరెక్టర్, గురువు గారికి అత్యంత సన్నిహితులు. గురువు గారు లేరు అని చెప్పడానికి పేరు రావట్లేదు. మహానుభావుడు, వృక్షం మహావృక్షం అయినా ఇప్పుడు ఆ వృక్షం మీద ఉన్న చిలకలు పిట్టలు ఏమైపోతే దాని కింద పెద్దగా మాలాటాలు ఏమైపోతా అర్థం అవట్లేదు. ఆయన తొందరగా వెళ్ళిపోతారు, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మా గురువుగారు ఇప్పుడు 6:45 పరంపదించారండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి గారిది ఒక శకం అండి. క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అన్నట్టు దాసరి గారి ముందు దాసరి గారి తర్వాత అన్నంతగా ఓ ఎవరెస్ట్ శిఖరమైంది. ఆ మహానుభావుడు మానవ ఈవేళ ఆయన శిష్యులు అయినటువంటి మాకే కాదండి, యావత్ తెలుగు ప్రజానీకానికి, సినిమా రంగానికి, రాజకీయ రంగానికి, సమస్తానికి కూడా సత్యరం నోటండి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి నీది ఏ కులము, నీది ఏ మతము, నీది ఏ ఊరు, నీ అమ్మా నాన్న ఏం చేస్తారని ఏం అడగకుండా ఏ ఆశయంతో మేము మద్రాసు వెళ్ళామో ఆ ఆశయాన్ని నెరవేర్చిన మహనీయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ అంబేద్కరుడు మా గురువు దాసరి నారాయణరావు గారు. అలాంటి మహానుభావుడు గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుపుతున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక వందనాలండి. మహాకవి ఆత్రేయ గారు అంటారు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపూర్తులని. మా గురువు దాసరి నారాయణరావు గారు మనందరికీ తీపూర్తి. ఆయన ఆశయాల్లో మున్ముందు సాగాలని, 10 మంది కోసం ఒక ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించి నేనున్నాను మీతో అంటూ ఆ ముందుకు వచ్చే ఆ నాయకత్వ లక్షణాలు ఏమైతే ఉన్నాయో, ఆ మానవీయ కోణాలు ఏమైతే ఉన్నాయో, ఆ ఆదరణ ఏమైతుందో, ఆప్యాయత ఏముందో, ఆ అండాదండ భరోసా ఏమైతుందో అది అందరూ కూడా ఓన్ చేసుకొని ఇండస్ట్రీ ఉన్న పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, సబ్బన వర్గాలకి, కార్మికులకి అందరికి కూడా మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. తెలుగు సినీ పరిశ్రమ ఒక కొండంత అండ, బంగారు కొండను కోల్పోయింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా కార్మికులకు కానీ, సినీ నటులకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ ఎవరికి ఓ సమస్య వచ్చినా తలుపు కొడితే పలికే దైవం దాసరి నారాయణరావు గారు. చిన్నప్పటి నుంచి నా 10 ఏళ్ల నుంచి పరిచయం. అమ్మని తాత మనవడు సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించిన వ్యక్తి మా కుటుంబంలో భాగం.
అమ్మని చెల్లెమ్మ అని పిలిచే ఇండస్ట్రీలో ఏకైక వ్యక్తి దాసరి గారు. ఈ రోజున మొన్న ఆయన ఇంటికి వచ్చేసారు, బర్త్డే జరుపుకున్నారు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ప్రతి సంవత్సరం ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చేవాడు ఆయన. ఇంకా నమ్మలేకపోతున్నాం, ఆయన ఉన్నారనే ఇంకా మాకు నమ్మకం. ఇండస్ట్రీ అంతా షాక్లో ఉంది. ఆయన ఆత్మ శాంతించాలని ఆ కుటుంబానికి, మా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. మొన్ననే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చీఫ్ అడ్వైజర్గా వారిని ఉండమని లెటర్ కూడా మా ప్రెసిడెంట్ శివాజీరాజా గారు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెనక్కి తిరిగి రారని మేము అనుకోలేదు. ఆయన ఆత్మ శాంతించాలని. ఇండస్ట్రీ షాక్లో ఉంది, మేము షాక్లో ఉన్నాం, ఇంకా షాక్లో తేరుకోలేదు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం.